చుందో కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోర కిరాతకులైనటువంటి రాక్షసులందరినీ అలా దోమలుగా నడిపిన వీరాధి వీరునకు నమస్కారం. మళ్ళీ కరతాళ ధ్వనులు, మళ్ళీ నమస్కారం. ఎన్నిసార్లైనా నమస్కారం చేయాలి. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామాయణం అనేటువంటి మహామాలలో కొలికి పూసల వెలుగొందుతున్నటువంటి ఆంజనేయునికి నమస్కరించి వేదిక మీద ఉన్న రామచంద్ర ప్రభు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారుల యొక్క దివ్య ఆశీస్సులు ఈవేళ మనకు లభ్యమవుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కోట్లాది మంది చేత భక్తి భావాలను ఉరకలు వేయించి, పారవస్యంలో తాండవం చేయించి, హైందవ సంస్కృతి శంఖారావాన్ని మ్రోగించి, ఇంటా కార్తీక మాసం అంటే ఏమిటి, దీపములు అంటే ఏమిటి, వీటి యొక్క వైభవాలు తెలియజేయడానికి ప్రధాన భూమిక వహించి ఎందరెందరినో పిలిపించి ఈ కార్యక్రమాన్ని అజేయంగా, అప్రమేయంగా, అలవోకగా ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో సాగిస్తున్నటువంటి అమోఘ శక్తివంతుడై ఈవేళ ప్రపంచంలో భక్తి టీవీని నిర్వహించేటువంటి నరేంద్ర చౌదరి గారికి, అలాగే రమాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలతో మనమందరం కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించి ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఇక వేదిక మీద ఉన్నటువంటి స్వామి ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు ఎవరు అంటే ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు గనక ఆ స్వామివారికి ఆంజనేయుడు అనేటువంటి బిరుదు కలిగింది. ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే ఒక్క మాటలో చెబుతున్నాను వినండి. లోకాలన్నిటినీ గడగడలాడించిన వాడు రావణాసురుడు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక నాథాధినాథులకు అధినాథుడైనటువంటి రావణుని పేరు చెబితే సూర్యుడికి భయం, యముడికి భయం. సూర్యుడు తగుసరి ఎండ కాస్తాడు, వరుణుడు అడలి సమవృష్టిని కురిపిస్తాడు, ఋతువులు నిత్య వసంతములీనుతాయి. అంతటి పరాక్రమవంతుడు అందరినీ ఏడిపించాడు రావణాసురుడు. అయితే రావణుడు ఏడవల. రావణుని కన్నీరు కార్చిన ఏకైక వీరుడు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరు అంటే ఒకే ఒకడు, అడుగో ఆంజనేయ స్వామి. అడుగడుగో మహానుభావుడు, శౌర్యవంతుడు, భాగ్యవంతుడు, కార్యశూరుడు, అతి బలవంతుడు, ధృతి బలవంతుడు, మహావీరుడు. హే ధీర హనుమాన్, హే వీర హనుమాన్, హే సత్య శుచిమాన్, హే నిత్య రుచిమాన్, నీవు తప్ప రామకార్యమును సాధింపగలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడని జాంబవంతుని యొక్క దివ్యమైనటువంటి ప్రేరేపణ చేత అభంగ తరంగ భూయిష్టమైన మహాసముద్రమును గడగడ దాటించినటువంటి మహానుభావుడు ఆయన. తేజోమయమైనటువంటి శక్తివంతుడు ఆంజనేయ స్వామి. ఇంకొక విశేషం చెబుతాను. ఆంజనేయ స్వామి వారి దెబ్బకి రావణుడు గడగడ గడగడ వణిగాడు యుద్ధకాండలో. ఇది చాలామందికి తెలియదు, రామాయణం చదివిన వారికే తెలుస్తుంది. అందరినీ గడగడలాడించి కైలాస పర్వతాన్ని కూడా పైకెత్తినటువంటి రావణాసురుణ్ణి ఒకానొక సమయమున ఆంజనేయ స్వామి లాగి అలా పిడికిలి బిగించి అని ఒకే ఒక గుద్దు గుద్దితే రావణ బ్రహ్మ దెబ్బకి నవరంధ్రములలో ఒక్కసారి రక్తం కారి గడగడగడలాడి, నేను గనక ఈ యుద్ధ భూమిలో ఉన్నాను అంటే ఆంజనేయుని చేతిలో మరణమే అని భయపడి తప్పించుకొని పరిగెత్తాడు రావణాసురుడు. అది ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం అంటే తెలుసునా. ఆ తర్వాత ఆంజనేయ స్వామి రావణాసురుని చంపగలిగిన వాడే. కానీ ఆంజనేయ స్వామి ఇది రాముని యొక్క చేతిలోనే రావణుని యొక్క మరణము రాసి ఉన్నది అని మహానుభావుడు ఊరుకున్నాడు. అలాంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు చిరంజీవి. ఆంజనేయుని మనం వర్ణించడమే కాదు,
యమకుబేర దిగ్గపాల జహాతే కవి కోవిద కహి సకై కహా